ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రచారాల్లో ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. పల్నాడు జిల్లా గురజాలలో అధికార ప్రతిపక్ష అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం జరిగింది. మీసాలు లేవంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిపై గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీసం ఉందా, జుట్టు ఉందా అని కాదు, దమ్ముందో లేదో చూడాలంటూ కాసు మహేష్ రెడ్డి స్పందించారు. టౌన్ చేశాను, హైవేలు చేశానంటే నాకు మీసం ఉంది, జుట్టు ఉంది, బొచ్చు ఉంది. ఒక నెలనాది కాదనుకుంటే మీసం, జుట్టు, గడ్డం వస్తాయి. జుట్టుందా, బొచ్చుందా, మీసం ఉందా కాదు, దమ్ముందా లేదా చెప్పాను కదా. ఎరపతినేని శ్రీనివాసరావు గారు నన్ను ఛాలెంజ్ చేశాడు, మీరు చూసుంటారు వీడియో. గంట టైం ఇస్తున్నా మహేష్ రెడ్డికి, నా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయమను, ఎలక్షన్ ఓడిపోతే ఆయన రాజకీయాలు విరమిస్తా అంట, ఆయన గెలిస్తే నేను విరమించాలంట. నేను చెప్పాను, వచ్చి నీకు సమాధానం చెప్పడానికి గంట ఎందుకయ్యా, 10 నిమిషాల్లో చెప్తాను. 10 నిమిషాలు. ఆయన ఒకడు అంటాడు, ఎరపతినేని శ్రీనివాసరావు తొడగొడతాడు, మేసం మెలేస్తాడు అంటాడు. నాకు మేసం ఉంది, నాకు రోషం ఉంది. నేను తొడగొడితే నీకేంటి నష్టం? నేను మేసం చెబితే నీకేంటి నష్టం? నువ్వు కూడా మేసం చెప్పొచ్చు కదా. ఏంటి వినపట్లేదు? వినపట్లేదు? మరి ఆయనకి మేసల దైవం నేనే పెంచాలా? అందుకే నేను చెప్తున్నాను, ఇది పల్నాడు. మీకు పల్నాడు చరిత్ర తెలియదు మిస్టర్ కాసు మహేష్ రెడ్డి, గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏ ఎన్నికలు, వచ్చే ఎన్నికలు మే 13 తారీఖు జరగబోయే ఎన్నికలు, కాసు మహేష్ రెడ్డి అహంకారానికి, గురజాల ఆత్మగౌరవానికి మధ్య పోటీ అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరుసటి రోజు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా లేదా చెప్పండి, ఇవ్వాలా లేదా? ఇచ్చాక నేను ఛాలెంజ్ చేశాను. ఆయన ఏమన్నాడు, మెడికల్ కాలేజ్ రాయపాటి సాంబశివరావు తీసుకొచ్చాడు అన్నాడు. నేనేం చెప్పా, బాబు 2019 బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తే శాంక్షన్ చేశాడు, ఛాలెంజ్ చేస్తున్నా. రాయపాటి సాంబశివరావు కనుక శాంక్షన్ చేస్తుంటే నేను రాజకీయాలు వదులుకుంటా, నువ్వు రాజకీయాలు వదులుకుంటావా అన్నా. నేను గంటల 24 గంటలు ఇచ్చా టైం, 24 అవర్స్. ఇప్పటికి 10 రోజులు అవుతుంది అనుకుంటా. ఉలుకు పలుకు లేదు. ఈయన దమ్ము గురించి మనకు చెప్తాడు, ఇంకా మళ్ళీ మనం వినాలా? కర్మ, ఏం చెప్తాం? ఇట్లాంటి వాళ్ళతో కూడా వినాలా? ప్రజాస్వామ్యం కదా.